ఇక్కడికి వచ్చిన చారిత్రాత్మకమైన కొండారెడ్డి బురుసు దగ్గర నేను ఎప్పుడు కర్నూలుకి వచ్చాను కానీ ఇప్పుడు దాకా ఈ బురుసు దాకా రాలేకపోయాను. కొండారెడ్డి బురుసు మార్పుకి బురుసు, అది అన్యాయానికి తిరగబడ్డ బురుసు, అది దుర్మార్గులు దోపిడీదారులు సామాన్య జనాన్ని ఎదురొడ్డున్న బురుసు, అది కొండారెడ్డి బురుసు. అది అలాంటి బురుసు దగ్గర ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, జన సైనికులు, మొబైల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజున స్పీచ్ కూడా ఉంటుంది అనుకోలేదు. ప్రతిసారి ఏం మాట్లాడతాం, ఎంతమంది ఎన్నిసార్లు తిడతాం. ఈ రోజున నేను మీతో ఇదే కొండారెడ్డి బురుసు కానీ ఏ గ్రీస్లో కానీ ఏ యూరోప్లో కానీ ఉండుంటే ఎంత దేశమంతా పాపులర్ అయ్యేంత ఒక గొప్ప టూరిజం ప్లేస్ అయిపోయింది. ప్రతిసారి నేను బయటకు వచ్చినప్పుడల్లా చాలా మందికి ఎక్కువసార్లు చెప్పలేదు, ఎక్కువ సందర్భాల్లో కూడా చెప్పలేదు. చాలా అరుదైన అనుభవం నాకు కర్నూలులో జరిగింది. నాకు సుస్వాగతం సినిమా నాకు తెలీదు. కర్నూలు నాకు ఈ రోజు నా అభిమానం కాదు. కర్నూలు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకు కర్నూలు అంటే నా మొదటి 3 సినిమాలు ఇక్కడ 100 రోజులు ఆడినాయండి. ఈరోజు నేను నమ్మేవాడిని కాదు. నా మొదటి సినిమా కర్నూలులో 100 రోజులు ఆడిందంటే నిజంగా ఆడిందా అనుకునేవాడిని. బతుల సీత 100 రోజులు ఆడిందని, సుస్వాగతం 100 రోజులు ఆడిందని. అది కూడా మన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ గారి థియేటర్లో అంటే నన్ను టీజీ వెంకటేష్ గారు ఎన్నిసార్లు నన్ను తిట్టినా కానీ, ఎన్నిసార్లు నన్ను ఎగతాళి చేసినా కానీ మీ అందరికీ చాలా మంది కోపం వస్తుంది. కానీ నాకు ఎందుకు కోపం రాదంటే, ఎందుకు నిగ్రహించుకునే మాట్లాడతాను టీజీ వెంకటేష్ గారు అంటే, నా మొదటి 3 సినిమాలు 100 రోజులు ఆయన థియేటర్లో ఆడినాయి కాబట్టి. నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు ఒక రోజున, ఆ కృతజ్ఞత. అందుకే మన రాజ్యసభ సీటు ఆయనకి కాదు ఇంకొకరికి ఇవ్వాలి అంటే కూడా తెలుగుదేశం నాయకులు చేసేది ఏమున్నది, ఇచ్చి తీరాలి. కానీ టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ తీసుకుంటుంటే నేనేం అడ్డుపడలా. కానీ వాళ్ళు నేను ఒక 2-3 మాట్లాడితే కొన్ని సందర్భాల్లో కించెత్తు బాధ కలిగించి వారి దృష్టికి తీసుకొచ్చాను. మీలాంటి పెద్దలు బాధ్యతగా మాట్లాడాలని. ఎందుకు చెప్తున్నానంటే, సుస్వాగతం షూటింగ్కి వచ్చినప్పుడు ఏదో హోటల్లో పెట్టాను. నన్ను ఇక్కడ మర్చిపోయిన హోటల్ ఏంటో. ఇలాగే చాలా మంది రోజున రోడ్డు మీద మీకు రోడ్ షో ఉంటుంది, ఈవినింగ్ వెళ్ళాలి మీరు
బండెక్కాలి అంటే నన్ను చూడడానికి ఎవరు వస్తారు, పిచ్చా మీకేంటి అనుకున్నాను. అంటే ఎందుకు అంటే ఈ ప్రత్యేకమైన ఈరోజు చెప్పడానికి ఒక కారణం ఉంది. సుస్వాగతం షూటింగ్ ఆ రోజున ఫంక్షన్ ఈవినింగ్ దాదాపు ఇదే సమయానికి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఇలా అసాంఖ్యమైన విపరీతమైన జనసందోహం, చేతులు ఊపుతా ఉంటే, రోడ్లు కిటకిటలాడుతూ ఉంటే నేను ఒకటే ఆలోచించాను, ఇదంతా నాకు చూడడానికి వచ్చారా అని. ఆ రోజున నేను భగవంతుడికి ఒకటే నివేదించుకున్నాను, దేనికి పనికిరాని నన్ను, పెద్దగా చదువుకోని నన్ను 3 సినిమాలకే ఇంత అభిమాన బలాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఒక రోజున ఇంత అభిమాన బలాన్ని సమాజ శ్రేయస్సు కానీ దేశ శ్రేయస్సు కానీ ఉపయోగపడితే నాకు నిజంగా చాలా అద్భుతం జరిగిన ఉంటుంది. భగవంతుని ఆ రోజు అలా నివేదన పెట్టుకున్నాను. ఆ రోజున కర్నూలులో నాకు అఖండ స్వాగతం ఇచ్చిన కర్నూలు ప్రజలు, ఆ రోజున కోరిక ఈ రోజున జనసేనని తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ మీ ముందు కొండరెడ్డి పురుషు ముందు నిలబెట్టింది. ఏ రోజున కూడా నాకు మీలాగా పైకెక్కాలని ఉంది, అంత బాగుంది. ప్రతిసారి ఏ మూలకెళ్ళినా ఇంత యువత ఆడపడుచులు రోడ్డు మీద వచ్చి మార్పు, మీరు నన్ను మీరు సీఎం అని అంటున్న మార్పు మాట నా కోసం కోరుకోవట్లేదు, నాకు తెలుసు. మీరు మార్పు కోరుకుంటున్నారు, యువతకి ఉద్యోగాలు కోరుకుంటున్నారు, రౌడీజం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అంగబలం అర్ధబలం సామాన్యుల్ని రౌడీజంతో నలిపేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరు సీఎం అని పదం అంటుంటే మార్పు కావాలని కోరుకుంటుంది యువత. విసిగిపోయాం. డబ్బున్న వాళ్ళు, అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితమైన వాళ్ళు, సామాన్య ఈ రోజున రోడ్డు మీద ఎక్కడికి వెళ్తున్నా ఇంతమంది గుండెలు కొట్టుకొని నువ్వంటే మాకు ఇష్టమని ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచిస్తే మార్పు కోరుకుంటున్నారు. బలమైన మార్పు. భారతదేశం ఏ మూలకెళ్ళినా కోరుకునేది స్వేచ్ఛ, ఆజాదీ. ఆజాదీ, స్వేచ్ఛ. రౌడీజం, ఫ్యాక్షనిజం, గుండాయిజం అలసిపోయారు. అధికారం ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, వ్యాపారాలు, యువతకి ఉద్యోగాలు, యువతకి ఉపాధి అవకాశాలు లేవు. దేనికి పడియాన్ జనసేన అంటే ఎందుకు గుద్దుకొని రావాలి, ఎందుకు గుండెలు తరుచుకొని రావాలి? అలసిపోయారు. ఎంతసేపు కబంధ హస్తాల్లో, కుటుంబ హస్తాల్లో, కుటుంబ కబంధ హస్తాల్లో రాజకీయం నలిగి గుప్పెట్టలో కర్నూలు రైల సీమ నలిగిపోతా ఉంటాయి. యువత జనసేనకి గుండెలు బద్దలు కొట్టుకొని ఈ రోజున వస్తున్నారంటే స్వేచ్ఛ కావాలి, ఫ్యాక్షనిజం మీద నుంచి అధికారంలో మార్పు రావాలి. అది కోరుకుంటున్నారు కాబట్టే ఈ రోజున మీరు సీఎం అంటే నేనేం పొంగిపోను. బాధ్యత నాకది. అలిసిపోయాను నేను కూడా.
కొండారెడ్డి బురుజు గాని కర్నూలు అనగానే నాకు గుర్తొచ్చేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంత గొప్పవాడు? బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మనల్ని బలి చేస్తా ఉంటే, నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కానీ ప్రజల్ని దోచేవాడు కాదు. రెడ్డి అనేది కులం కాదు, రెడ్డి అనేది ప్రజల రక్షకుడని రెడ్డికి సంకేతం. ఎందుకంటే నేను మొన్న ఒక పెద్ద ఎంపీ ఒకరు ఈ మధ్యన మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఆయన నాకు ఒకటే చెప్పారు. ఎందుకన్నారా మాటే, ఏ మూలకెళ్ళినా కులాల ప్రస్తావన ఎక్కువైపోయింది, కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆయన ప్రస్తుత ఎంపీ కూడా ఆయన మాట్లాడుతా కుల రాజకీయాలు అయిపోయినాయి. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య అంటే ఆయన కులం తెలియదు మనకి, కానీ రాను రాను ప్రతి ఒక్క కులం అంటే ఎంతసేపు మనకి సంబంధించిన వాడే మంత్రి, మనకు సంబంధించిన వాడే ముఖ్యమంత్రి, మనకి న్యాయం జరుగుద్ది. లేకపోతే న్యాయం జరగదంటే మరి కుల ప్రస్తావనలు, కుల రాజకీయాలు రాకుండా ఏం జరుగుతాయి? కుల రాజకీయాలు కాదు, కులాల ఐక్యతతోటి రాజకీయం చేయాలి. కులాలను విడతీసి కాదు రాజకీయం చేయాల్సింది, కులాలను కలిపి రాజకీయం చేయాలి. అదే జనసేన రాజకీయం, జనసేన చేయబోయేది, చేస్తున్నది. ఎప్పుడు కూడా ఆయన ఇంకొక మాట అన్నారు, మీరంటే నాకు ఇష్టం. కాటమరాయుడు సినిమా కాదు, అత్తారింటికి దారేదిలో కాటమరాయుడు పాట చూశాయని చెప్తాను. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటే, ఆ కాటమరాయుడు ఎవరని చెప్పైనా రీసెర్చ్ చేస్తే పెద్ద ఏం దొరకలేదంట. కానీ ఆ కాటమరాయుడు గురించి ఎక్కడో అమెరికాలో ఆంధ్ర తెలంగాణ గురించి ఒక పిహెచ్డి స్కాలర్ రీసెర్చ్ చేస్తా, కాటమరాయుడు ఎవరు అంటే రాయలసీమ నుంచి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాటమరాయుడు, గొర్రెలను మేపుకునే వ్యక్తి కాటమరాయుడు. అలాంటిది కాటమరాయుడు నెల్లూరు రాజుల మీద అక్కడ నెల్లూరు జిల్లాకు పోయి అక్కడ తన గొర్రెలు మేపుకోవడానికి పోతే, శిస్తు కట్టి మేపుకోవడానికి పోతే, ఆయన ఏదో శిక్షించవచ్చిన తప్పు జరిగితే ఆయన మొత్తాన్ని సర్వనాశనం చేయకపోతే కాటమరాయుడిని ఒక రాజ్యాధినేత మీద అత్యంత సామాన్యుడు, గొర్రెల్ని తోలుకునే ఒక సామాన్యుడు, ఒక కాటమరాయుడు రాజులకు ఎదురు తిరిగాడు, వాళ్ళ మడగడిచాడు కాటమరాయుడు. ఆ కాటమరాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలోనే. కర్నూలు జిల్లాకున్న గొప్పతనం అదే, అన్యాయానికి ఎదురు నిలబడే జిల్లా కర్నూలు జిల్లా. మీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతా ఉన్నారు, ఈ ఎంపీ మా పార్టీలోకి రావాలి, ఆ పార్టీ వాళ్ళని మనలోకి రాకోవాలి. నేను అలా అనుకోవాలా. కొత్త రక్తాన్ని తీసుకొద్దాం రాజకీయాల్లోకి. పార్టీ మహిళా విభాగానికి, వీర మహిళా విభాగానికి ఎందుకు రేఖ గారినే పెట్టానంటే, కర్నూలు జిల్లా నుంచి పోరాటం చెయ్యగల శక్తి ఉన్న మహిళ, రాయలసీమ గడ్డ మీద పుట్టిన మహిళ, ఆడపడుచు. మగవాళ్ళకి పౌరుషం చచ్చిపోయిందేమో కానీ మా ఆడపడుచులకి పౌరుషం చచ్చిపోలేదు. అందుకని రేఖా గారిని పెట్టాం. మార్పు రావాలి అంటే, చిన్నప్పుడు మనం కథ చదువుకునే వాళ్ళం, యుద్ధ రంగాల నుంచి మగవాళ్ళు పారిపోయి వస్తే ఖడ్గతిక్కన లాంటి వాళ్ళు పసుపు గాజులు పెట్టి వెళ్ళి పోరాటం చేయడానికి అని చెప్పి స్నానం చేయమని చెప్పారు, పసుపు గాజులు పెట్టి. అలాంటి ఆడపడుచులు పుట్టిన నేల తెలుగు నేల. నిజంగా మార్పు రావాలని అనుకుంటే నాకు మీరు జేజేలు కొట్టలేదు,
నాకు జేజేలు కొట్టక్కర్లేదు. ఇక్కడ 18 ఏళ్ల నిండిన యువకులు ఎంతోమంది ఉన్నారు. మీ మొదటి ఓటు ఎవరికేస్తారో మీరు నిర్ణయించుకోండి. నేను మార్పు కోసం వచ్చాను. మీకేదో డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులు ఇచ్చేస్తాం, రైతులకు ఇచ్చేస్తాం, డ్వాక్రా మహిళలు. కానీ డబ్బులు ఎవరివి? ముఖ్యమంత్రి గారి జేబుల్లో నుంచి ఇవ్వట్లా. అందరూ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన డబ్బులు ఇస్తా ఉన్నారు. ఆ డబ్బులతోనే మరి ఓట్లు కొనేస్తా ఉన్నారు. నాకు నిజంగా చాలా మంది చెప్తా ఉన్నారు, మీకు పెద్ద నాయకులు లేరు, పెద్ద వ్యక్తులు లేరు, 1000 కోట్లు లేవు అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నాను. రవి అస్తమించని సామ్రాజ్య బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక విజయవాడ నరసింహారెడ్డి కొట్టాడు. అలాగే అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థకి చాలా సామాన్యులు, మీలాంటి సామాన్యుడు 18 ఏళ్ల నిండిన యువకుడి చేత మార్పులు తెప్పిస్తాం. అదే జనసేన కంకణం కట్టుకుంది. భయాలు లేవు మనకి. ఓటమికి భయపడేవాడికి గెలుపు రాదు. ఓటమికి భయం లేని వాడే గెలుపు వస్తుంది. వాడికే విజయం తథ్యం. 6 ఎమ్మెల్యేలను, ఎంపీలను మన పార్టీలో తీసుకొని వీళ్ళ చేత ఓట్లు ఎంచుకుందామంటే మార్పు ఎవడో ఒకడు ఎక్కడో చోట మొదలు పెట్టాలి. నాకు భయం లేదు. మీరిచ్చిన ధైర్యమే నాకు. మీరిచ్చిన ధైర్యమే. ఈ రోజున కర్నూలు రాగానే అందరూ ప్రతి కులాన్ని ఆకట్టుకునేలాగా చెప్పమంటారు. ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ముస్లింలకైనా వరాలు ప్రకటించండి. ఇక్కడ దిగువ కులాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రకటించండి. అసలు భారతదేశంలో ఇచ్చేవాడు ఎవడు, తీసుకునేవాడు ఎవడు? ఎవడు ఇచ్చేవాడు, ఎవడు తీసుకునే మనందరి హక్కు. మనందరి హక్కు ఇది. ఇక్కడ ఎవడు ఇచ్చేవాడు ఎవడు లేడు. సమానంగా పంచగలిగేవాడు కావాలి. నేను సమానంగా పంచుతాను. సమానంగా జనసేన పంచుద్ది. ప్రతి చోట ముస్లింలు కూడా ఎందుకు భయపడాలి? నేను ముస్లిం అని ఎందుకు చెప్పుకోవాలి? అసలు నాకు ఆ భయం దేనికి? మైనారిటీ అని ఎందుకు ఆ పదం ఎందుకు వాడతారు? ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలి మనం ముస్లింల గురించి? ముస్లింలు అనేవాళ్ళు మన దేశంలో అంతర్భాగం. అది ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం. ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా? నేను భారతీయుని చెప్పాలా? ముస్లిం అక్కడెక్కడ పాకిస్తాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా? ఇక్కడ వారికి దేశభక్తి లేదా? హిందువులకేనా దేశభక్తి? దేశం కోసం చచ్చిపోయిన ముస్లిం లేరా? మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా? ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? సినిమా థియేటర్లో జాతీయ గీతం ఆలపిస్తే అప్పుడున్న దేశభక్తి. నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు పక్క ఒక మతం పేరుతో చంపగల మనుషుల్ని. మేము వాటన్నిటికీ వ్యతిరేకం. మేమందరికీ కూడా జనసేన నిర్ణయించుకుంది. ప్రతి ఒక్కళ్ళు మతాలని కూడా వేరు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను కుదిరినంత అనుభవంతో కొత్త వ్యక్తులతోటి నేను ప్రతి చోట నిలబెడతాను. ఎవరు ఎంతమంది గెలుస్తారో నాకు తెలియదు. జనసేన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి నా సాయి శక్తిలో కృషి చేస్తా ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు, 1000 కోట్లు లేవు, ఛానల్స్ లేవు, న్యూస్ పేపర్ లేవు. అది తీసుకో, ఆ బోర్డు తీసుకోదు. అది ఎవరిని తీసుకున్నది? వాళ్ళకి ఇచ్చే. ఇందాక దారిలో వస్తూ ఉంటే అనేక కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి.
నాకు సడన్ గా నా కోసం నీ ఛానల్స్ ఉన్నాయా అనిపించింది. నా జన సైనికులు నా ఛానల్స్, నా జన సైనికులు నా పేపర్లు. ఇందాక దారిలో మీరు పట్టుకు నడుస్తూ ఉంటే, ఎందుకంటే నేను ఏ మీడియా ఉందని నమ్మి రాలేదు, నా వెనక వేల కోట్లు నమ్మి రాలేదు. మార్పు రావడానికి నా కాంశీరామ్ గారి ఆదర్శం. సైకిల్ లారీ టైర్లు కోసుకొని చెప్పులు గుడ్డించుకొని ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తో పాటు సమానంగా జాతీయ స్థాయి పార్టీ. అది ఆ స్టార్ట్ చేసిన వ్యక్తి చిన్నపాటి ఉద్యోగి. ఏ డబ్బులు లేవు, ఏ న్యూస్ పేపర్లు లేవు, ఏ ఛానల్స్ లేవు. కానీ ఈ రోజున దేశం రాజకీయ వ్యవస్థని శాసించేంత బలమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. జనసేన కూడా ఆ మహానుభావుడు స్ఫూర్తిని తీసుకున్నాం. మన దగ్గర వేల కోట్లు లేవు. మార్పు అందరూ, నేను సినిమా యాక్టర్ని కాబట్టి అందరినీ నచ్చే మీరు పవర్ స్టార్ అనే వ్యక్తి వల్ల పవర్ స్టార్ ఇక్కడైతే రాజకీయాలకు వచ్చాక మళ్ళీ నేను ఓనామాల నుంచి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సినిమాల్లో నేను సూపర్ స్టార్ వచ్చామో కానీ రాజకీయాల్లో చాలా అట్టడుగు స్థాయి నుంచి తిరిగి పైకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే 25 సంవత్సరాలు ప్రయాణం కోసం సిద్ధమై వచ్చాను రాజకీయాల్లోకి. నేను కోరుకుంటుంది కూడా ఒకటే, నేను ఎక్కువ మేనిఫెస్టో గురించి మాట్లాడదామంటే మన బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే 4 లక్షలు 5 లక్షల కోట్ల బడ్జెట్ చెప్తా ఉన్నారు. సంపాదించేది 1,00,000, వచ్చేది 1,00,000 అయితే వాళ్ళు ఇచ్చే 3-4 లక్షల డబ్బులు ఎక్కడ తెస్తారు? ఓట్లు ఎంచుకోవడం కోసం మేనిఫెస్టోలు పెట్టే పరిస్థితుల్లో జగన్ గారు చేశారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారా, నేను వాటి గురించి ప్రశంసించదలుచుకోవట్లేదు. కానీ నేను చెప్పదలుచుకుంది, నాకు మేనిఫెస్టో గురించి వాళ్ళలాగే నేను కూడా తయారవ్వాలంటే నా మీద నాకు అసహ్యం వేసింది. నేను వాళ్ళలాగా అబద్ధాలు చెప్పను, వాళ్ళలాగా నేను మిమ్మల్ని మోసం చేయను. చేస్తామని చెప్తారు కానీ చేయలేరు. నేను మీకు చెప్తున్నాను, మీ అందరికీ ఇంతమంది యువతున్నారు, ఇంతమంది ఆడపడుచులున్నారు. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, 25 సంవత్సరాలు నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను, మీకు అండాదండగా ఉంటాను. 5 ఏళ్ళు అయింది, దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది. 2 నెలల్లో ఏమి ఆశించకుండా వచ్చాను రాజకీయాల్లోకి. ఉన్న ఏముందో వేల కోట్ల పెట్టుబడి లేకుండా వచ్చాను. కేవలం మీరున్నారు, మీకోసం మాట ఉంది, మీరున్నారని ఒక నమ్మకంతో వచ్చాను నేను రాజకీయాలకి. మార్పు తీసుకొద్దాం, ఈ అవినీతి కోటల్ని బద్దలు కొట్టి తీసి సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. మనం యువత ఆకాంక్షల్ని అండగా ఉండే ప్రభుత్వాన్ని స్థితి తీసుకొస్తాను. నేను అద్భుతాలు సాధిస్తాను చెప్పట్లేదు, రాత్రికి రాత్రి గొప్ప మార్పులు చేస్తానని చెప్పట్లేదు. కానీ నిలకడగా, చాలా బలంగా, మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట, కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను, సాధిద్దాం మన రోజున. ఎవరు ఏమి చెయ్యాలనుకున్నా కానీ మార్పు ఒక్క వ్యక్తికి పరిపాలన ఇస్తే ఈ రోజున అస్తవ్యస్తం అయిపోతుంది రాజకీయ వ్యవస్థ. పెద్ద స్థాయి నుంచి దిగువ స్థాయి కదా. ఇక అందరం సంకీర్ణ ప్రభుత్వాల వైపు దృష్టి పెడదాం. ప్రతి ఒక్కరూ కూడా అడ్డగోలుగా రాజ్యాధికారం చేయడానికి కుదరదు. ప్రతి కులాలని, ప్రతి మతాన్ని బలంగా గౌరవించే ప్రభుత్వాన్ని జనసేన ద్వారా స్థాపిద్దాం. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ అందరికీ మేనిఫెస్టోలు చెప్పినవి ఉన్నాయి. 2,500 నుంచి 3,500 రూపాయల వరకు ఆడపడుచుకి ఇస్తానంటే దాని మీద ఆలోచించి చెప్పాను. బడ్జెట్లో చూసుకున్నాను,
ఫైనాన్స్ సెక్రటరీస్, ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడాను. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ వీటన్నిటి గురించి మాట్లాడాను. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి సిపిఎస్ రద్దు చేయాలంటే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. వాళ్ళు మేనిఫెస్టోలు ఎంతవరకు పెడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నేను మీకోసం పోరాటం చేస్తాను. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, అందువల్ల గౌరవంతో చెప్తున్నాను. ఆ బాధ ఆవేదన తెలిసిన వాడిని, నేను మీకు అండగా ఉంటాను. అలాగే తుంగభద్ర నది పారిశ్రామిక కాలుష్యం జరుగుతూ ఉంది. మనకి ఈ కాలుష్యం ఎలా తీయాలి? అన్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిశ్రమలు ఇవన్నీ ఈ కాలుష్యం నీళ్ళని ఈ కాలుష్యం మన వనరుల్ని పాడు చేస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన ముఖ్య సిద్ధాంతం కూడా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి సంస్థానం. దానికోసం నేను మీకు చెప్తున్నాను, తుంగభద్రని కాలుష్యం ఆపుదాం. పెద్దలు టీజీ వెంకటేష్ గారి పరిశ్రమలే కాలుష్యాన్ని వెదజల్లుతున్న తుంగభద్రలో వారికి తెలియజేస్తాం. టీజీ వెంకటేష్ గారి పెద్దలకి ఒప్పించి కాలుష్యాన్ని ఆపుతాం, తెలియజేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప. ఎందుకంటే చాలా సార్లు కర్నూలు నుంచి వచ్చి తుంగభద్ర కాలుష్యం చూడు, పారిశ్రామిక కాలుష్యం చూడంటే నాకు చాలా సార్లు వచ్చి తిరుగుదాం అనుకుంటే నేను డ్రామాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలా, మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఒక ధర్నా చేసాం, కొంతమందిని తిట్టేసి వెళ్ళిపోవడానికి రాలా. తుంగభద్ర కాలుష్యం ముఖ్యంగా పెద్దలు, తెలుగుదేశం నాయకులు, రాజ్యసభ సభ్యులు, టీజీ వెంకటేశ్వర పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయనేది పదే పదే అందరికీ తెలిసిన విషయమే. అది వారికి ఎంత కాలుష్యం జరుగుతుందో వారికి తెలియజేసి, ప్రజలు ఎంత నష్టపోతారో తెలియజేసి, ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఆవేశంతో మాట్లాడట్లేదు, చాలా బలమైన లోతైన ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. పరిశ్రమల కాలుష్యాన్ని ఆపుతాను తుంగభద్రలో, నేను మీకు ఈ మాట వేసి చెప్తున్నా. అలాగే రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. రాయలసీమకి ఇంతమంది ముఖ్యమంత్రులైనా ఎందుకు రాయలసీమ ఇంకా వెనుకబాటుతూనే ఉండాలి? రాయలసీమని అందరూ ఉన్న నాయకులందరూ వారి సొంత లాభానికి, వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇంతమంది యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఎలాంటి చదువులు చెప్తే ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి స్కిల్ సెంటర్స్ వస్తే చదువులు వస్తాయి. ఎయిర్పోర్ట్ కట్టారు, ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ దిగడానికి ఎయిర్పోర్ట్ పెట్టింది ఇక్కడ, పరిశ్రమలు ఎక్కడ? ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే కూడా రాయలసీమ ఇంకా వెనుకబాటిన ప్రాంతం అంటే చాలా సిగ్గుచేటది. నేను మీకు చెప్తున్నాను, నేను రాయలసీమలో పుట్ట, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు, రాయలసీమ అభివృద్ధి, రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలన్నా, రాయలసీమలో రౌడీజం పోవాలన్నా, రాయలసీమలో ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఆడపడుచుల మాన సంరక్షణలో బాగుండాలన్నా జనసేన సాధించగలుగుతా. దమ్ము ధైర్యం జనసేనకే ఉన్నాయి. ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడు పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొస్తే మార్పులు రావు. 25 ఏళ్ళు 30 ఏళ్ల పిల్లల్ని తీసుకొచ్చి రాయలసీమ కోట, అవినీతి కోటని బద్దలు కొట్టిద్దాం.
కష్టంగా ఉంటుంది, భయపెడతారు. నిన్న గుంటూరులో మన ప్రచారదాల మీద రాళ్లు ఇసిరేసినట్టు మన వాళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే మర్చిపోలా. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, మా కార్యకర్తల మీద కానీ, మా ఆడపడుచుల మీద కానీ, మా జన సైనికుల మీద కానీ చిన్నపాటి కేసులు వేసిన, దాడులు చేసిన, రాళ్లు విసిరిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, నేను రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ స్ఫూర్తి ఉన్నవాడిని, రాయలసీమ ఆత్మను అర్థం చేసుకున్నవాడిని, రాయలసీమ రాగి సంకటి తిన్నవాడిని మర్చిపోకున్న సంగతి. మీలాగా నేను పెద్ద పెద్ద ముఠాలు లేవు, కిరాయి ముఠాలు లేవు నా దగ్గర. కానీ నా కోసం ప్రాణం ఇచ్చే, రోడ్డు మీద పిలిపిస్తే ప్రాణించే జన సైనికులు ఉన్నారు నాకు, అది మర్చిపోకండి. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా అనంతపురంలో ఇన్ని లక్షల మంది జనం, ఈ రోజున ఇంతమంది. మొన్న రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే అన్ని 10 లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే మార్పు కావాలి, ఈ అవినీతి నిండిపోయిన వ్యవస్థ మారాలి. నాకు భయాలు లేవు. 2019లో, 2024లో, 2030లో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను అంటలా. ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా మళ్ళీ నేనే రావాలి, తర్వాత మా అబ్బాయి రావాలి అని అంటలా. నేను మీ జీవితాలు బాగుండాలి అని చెప్పి నేను రాజకీయాలకు వచ్చిన వాడిని. దానికి మీరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, ఇవ్వరా, ప్రభుత్వంలో కూర్చోబెడతారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. కానీ మీరు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇంట్లో వాడు ఒకడు, మీ ఇంటిలో వాడు ఒకడు, మీ అన్న ఒకడు, మీ తమ్ముడు లాంటి వాడు, మీ బిడ్డ లాంటి వాడు మీకోసం చచ్చిపోవడానికి, పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. సేవ చేస్తాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రిలాగా పరిపాలిస్తాడు. అవినీతిని అంతమొందిస్తాను. మీరేమి ఇవ్వలేదు, సామాన్యమైన సైనికుల్లో పనిచేస్తాను మీకోసం. అవినీతి ఎక్కడుంటే, అన్యాయం ఎక్కడుంటే మీకోసం నేను గల విప్పుతాను. నాకు ఓటమి భయాలు లేవు. నా మనసులో ఉన్నదల్లా మార్పు రావాలి, మనిషికి స్వేచ్ఛ ఉండాలి. మా కులస్తులు ఉంటేనే రాజ్యం బాగుంటుంది, మా కులస్తులు ఉంటేనే మాకు వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అస్తవ్యస్తంగా రాజకీయ వ్యవస్థను తయారు చేస్తే కులాల గోడల్ని బద్దలు కొట్టడానికి నేను వచ్చాను. అందుకనే నాకు ఒక కులాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయడానికి రాలా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని వచ్చి రాజకీయం చేయడానికి రాలా. అందుకని నేను మీకు చెప్తున్నాను, ఇందాక దారిలో వస్తున్నప్పుడు రైతుల గురించి చూస్తూ ఉంటే, అలాగే మనకి దారిలో ఇంకో గుడి కనిపించింది, వినాయకులు, మన గణపతి గుడి. అష్ట గణపతో దశ గణపతో తెలియలేదు, చాలా గణపతులు ఉన్నాయి ఇక్కడ. ఆ పక్కనే మన తుంగభద్ర కాలు వెళ్తా ఉంటే మొత్తం మట్టి కొట్టుకుపోయింది, అది మన చెత్తా చెదారం పడిపోయింది, అంత కాలుష్యం ఉంది. ఇవన్నీ మార్చడానికి ఎవరు? ఇంతమంది ఎంపీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి, 1000 కోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి. కానీ రాజమండ్రి మనకి, కాకినాడ, మన కర్నూలులో మటుకు మనకి ఉద్యోగాలు రావు, మన జీవిత అవకాశాలు బయటికి రావు, మంచి ఉద్యోగ అవకాశాలు రావు, మన జీవితం మెరుగుపడదు. ఇది మారాలి అంటే యువతరం నుంచే మారాలి, ఆడపడుచుల నుంచే మార్పు రావాలి. ఈ కరుడు కట్టుకుపోయిన రాజకీయ వ్యవస్థ రావాలి అంటే ప్రక్షాళన జరగాలి. 2019 వచ్చే ఎన్నికల్లో, ఇంకో 2 నెలలు రాబోయే ఎన్నికల్లో మీరు ఎంత గుండెల్లో పెట్టుకుని ఎంత స్థానం ఇస్తారో జనసేన పార్టీకి అంతే ఇవ్వండి. ఎక్కువ ఇవ్వమని కోరుకోవట్లేదు, తక్కువ ఇవ్వమని కోరుకోవట్లా. మీరు సంపూర్ణంగా నమ్మండి. మీరు నమ్మి ఎంత స్థానం ఇస్తే అంత స్థానంతో నేను పోరాటం చేస్తాను. ఆ స్థానం ముఖ్యమంత్రిని చేస్తుందా, ఆ స్థానం ఏ స్థాయికి తీసుకెళ్తా నాకైతే తెలీదు. నేను రాజకీయాలు చేయను, ముఠా రాజకీయాలు చేయను. కొన్ని కష్టాలున్నా సరే 25 సంవత్సరాలు నా జీవిత సర్వస్వాన్ని
నేను త్యాగం చేయడానికి వచ్చాను, మీకు అండగా నిలబడడానికి వచ్చాను, మార్పు తీసుకురావడానికి వచ్చాను. నాకు కావాల్సిందల్లా కర్నూలు నుంచి ఒకటే అభ్యర్థుల్ని మీరు సంపూర్ణంగా విశ్వాసం ఉంచి గెలిపించండి. కొంత పాత కొత్తల కలయిక ఉంటుంది, కొంత అనుభవజ్ఞులు కావాలి, కొంత ఎక్కువ మంది కొత్త వాళ్ళు కావాలి. ఆ కొత్త వాళ్ళు కూడా ఎంతో కొంత ఓటు సంపాదించగలిగే వ్యక్తులు ఉండాలి. పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చాడు కదా, జనసేన సీట్ వచ్చేసింది కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని దెబ్బగా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, రోడ్డు మీదకి వెళ్ళి ప్రచారం చేయగలిగే కావాలి, ప్రజలకి అండగా ఉండేవాళ్ళు కావాలి, జన సైనికులకి అండగా నిలబడే ఉండేవాళ్ళు కావాలి. అలాంటి నాయకులు ఎన్నుకుంటాం, ఓట్లు సంపాదించగలిగే నాయకులు ఎన్నుకుంటే కొత్త వాళ్ళైనా సరే వాళ్ళందరికీ అండగా నిలబడతాం. ఎందుకంటే 2019 చాలా కీలక ఎన్నికలు ఉన్నాయి. 3 పార్టీలు వాళ్ళు చూడండి, ఏం చేసినా కానీ ఒక రోజు నన్ను టీడీపీ మనిషి అంటారు, ఒక రోజున వైసీపీ మనిషి అంటారు, ఇంకో రోజున తెలంగాణ రాష్ట్ర సమితి మనిషి అంటారు, బీజేపీ మనిషి అంటారు. ఎవరు ఏమి చెప్పినా కానీ నేను మీ మనిషిని, నేను ఎవరి మనిషిని కాదు. వ్యూహాలేస్తాం, రాజకీయ ఎత్తుగడలేస్తాం. దేనికి అంటే మీకు అండగా నిలబడ్డాను. నా ఉనికిని కానీ జనసేన ఉనికిని కానీ చంపుకునే ప్రయత్నాలు అయితే నేను ఎప్పుడు చేయను. అక్కడున్న కమ్యూనిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నాం, కలిసి కమ్యూనిస్ట్ నాయకులతో ప్రయాణం చేయబోతా ఉన్నాం, వామపక్ష నాయకులతో ప్రయాణం చేయబోతున్నాం. జనసేన ఎజెండా అదే. ఎవరు ఏం చెప్పినా కానీ మీరే నా ఛానల్స్, మీరే నా పేపర్లు కాబట్టి దయచేసి అందరికీ తెలియజేయండి. ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన కర్నూలు జిల్లా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి పైరెక్కిన మా జన సైనికులందరికీ, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కర్నూలులో 3 రోజులు టూర్గా పెట్టుకున్నాం. ఎక్కువ ప్రాంతం తిరుగుతాం. ఎందుకంటే కర్నూలు జిల్లా మిగతా జిల్లాలకు తేడా, అన్ని కుటుంబాల మధ్యలో, కుటుంబాల చేతిలో, ముఠా రాజకీయాల చేతిలో ఉండిపోయినాయి ప్రతి గ్రామం. ఏ గ్రామంకి వెళ్ళినా జనసేన పట్టుకున్న యువకుడు లేని గ్రామం ప్రతి చోట ఉంటుంది. కానీ ఉన్న సమస్యల్లో నాయకులకి ధైర్యం లేదు. మా జన సైనికులకున్నంత ధైర్యం వాళ్ళకి అండగా నిలబడాల్సిన నాయకులకి ధైర్యం లేదు. నాయకులు లేకపోతే మీలో నుంచే నాయకులు పుడతారు. 25 ఏళ్ల నూనూగు ముసేళ్ల కుర్రాడే నాయకుడు అవుతాడు. మర్చిపోకండి, ఆడపడుచుల నాయకులు వాళ్ళు అవుతారు. మనకి పెద్దల అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ధైర్యంగా ఉందాం. ఎంతమంది మన మీద ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా, గవర్నమెంట్ స్కీమ్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పినా, మీరు మార్పు మనసులో అనుకోండి. ఏదైనా సరే ఆలోచనతోనే మొదలవుద్ది. ఎంత పెద్ద విప్లవమైనా సరే మీరు ఎంత స్థాయి యుద్ధం చేయగలిగితే అంతే స్థాయి యుద్ధం చేయండి. మీలో కొంతమంది ఆలోచించగలిగితే ఆలోచన చేయండి. కొంతమంది రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకోగలిగితే జెండా పట్టుకోండి. కొంతమంది చొక్కా బద్దలు కొట్టుకొని గుండె కొట్టి పోరాటం చేయగలిగితే బయటకు వచ్చి పోరాటం చేయండి. ఒక మార్పుకి లక్షలాది మంది అవసరం లేదు. పట్టుమని 10 మంది సింహం గుండెనాళ్ళు కావాలి, షేర్ దిల్లుండే కావాలి. వాళ్ళు చాలు మనకి. రాయలసీమ గడ్డ మీకు పౌరుషం లేదా? ఇంత అన్యాయంగా దోపిడీ జరుగుతూ ఉంటే మార్పు రావాలని మీరు కోరుకోరా? రాజానికి అనిపిస్తుందా? అనిపిస్తా లేదా మీకు మార్పు రావాలని? మార్పు వచ్చి తీరుతుంది. మీరు అనుకోవాలే కానీ నేనున్నాను మీకు అండగా. పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉన్నాడు. అండగా ఉండి తీరుతాను. ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో నా ప్రాణాలు కోల్పోయి నేను వెనకాలని చెప్తున్నాను. మీకు అండగా ఉంటాను.
మార్పు రావాలి. రాయలసీమ అవినీతి కోటలు, ముఠా కోటలు బద్దలు కొట్టాలి. ఇదే జనసేన ఆలోచన విధానం. ఎవరికి భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. పిరిగితనం వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తలుచుకోండి చాలు, కొండారెడ్డిని తలుచుకోండి. మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన నా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున దేశం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేలా పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే కొన్ని సంఘ విద్రోహ శక్తులు దాన్ని అలసిగా తీసుకొని మత కలహాలు సృష్టించే పరిస్థితులు వస్తే మటుకు జనసేన పార్టీ తరపు నుంచి మీరు అందరూ దాన్ని ఎదుర్కోండి, అండగా నిలబడండి. ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లికి, జన్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్